హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. మాకైతే చలి అయితే బీభత్సంగా పెడుతుంది. మీరు మాలక్క ఎవరైతే స్వెటర్లు వేసుకొని చలికి పెద్ద బిడ్డ అంటారు. ఇప్పుడు చలికి పెద్ద బిడ్డ అయితే ఎవరు ఉంటారో అంటే ఆ చలికి అంటే చలి అంటే నిన్న మనం నాకు చలి పెట్టలే, ఇయ్యాల పెడుతుంది. మరి ఎందుకో ఏమో. నిన్న ఒడ్లు గంటగానం నూకినాం కానీ చలి పెట్టలేదు. ఈరోజు కూడా గంటగానం అన్నీ దగ్గర గుంజి మరీ పెట్టినాము. చెమట గారింది. కొద్దిసేపు కట్టెల పొయ్యి కాడ కూర్చొని నీళ్ళు పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకున్నా. ఇప్పుడు చలి పెడుతుంది నాకు. అదే ఎందుకట్లా అంటే చలి పెడుతుందంటవా లేకపోతే నా బాడీ ఏమైనా ప్రాబ్లం ఉంటావా? అందరికి చలి పెడుతుంది కాబట్టి చలి పెడుతుంది అంతే అంటవా? రేపు పొద్దున ఎట్లుంటుంది మరి సిచ్యువేషన్? ఇప్పుడైతే నైట్ అవుతుంది. నైట్ వచ్చేసి మనకు టైము 7:20 అవుతుంది. ఈ టైంకి ఇంకా మన వీడియో కూడా రాలేదు. సో ఎర్లీ మార్నింగ్ పొద్దున లేసా కాబట్టి పొద్దున వీడియో షూటింగ్ తీద్దాం అనుకుంటున్నా కానీ ఒక్కనే పోతున్నాడికి. ఇక మనం ఇట్లా పట్టుకొని చేయనీకి ఉండదాడ. ఎందుకంటే తెలుసు కదా, ఊకడం కానీ పెండ తీయడం కానీ మునిని చూసుకోవడం కానీ కోళ్ళని నిప్పడం కానీ ఆ పని ఆనే ఉంటుంది. ఇక ఆడ ఒక్కలం పోతే ఎప్పుడైనా కానీ ఏ పని చేయలేం. ఈ పని ఆ పని చేయాలంటే కొద్దిగా రిస్క్. స్టాండ్ పెట్టి కెమెరా హ్యాండిల్ చేసుకుంటా వర్క్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో అందుకని పొద్దుగా ఏ ఫోన్ తీసుకోండి, ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి పోయి చెట్ల నీళ్ళు పోసి అవన్నీ పని చేసుకొని వీళ్ళకి వచ్చేలోపు వీళ్ళు ఆకిలి నూకి ఇల్లాకిలి నూకి ముగ్గేసి స్నానాలు చేసి రెడీగా ఉంటారు. రైట్, నేను వచ్చే టైంకి కరెక్ట్గా స్నానాలు చేసి రెడీగా ఉంటారు. నేను కూడా అప్పుడే స్నానం చేస్తాను, అన్న కూడా అప్పుడే స్నానం చేస్తాడు. ఫస్ట్ పూజ అయిపోతుంది. పూజ అయిపోయిన తర్వాతనే ఇక మిగతా పని అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం కదా చాలా రోజుల నుంచి. అదే అలవాటు అయింది, అది మంచి పని కూడా. సో మిగతా ప్లాన్ అయితే ఇప్పుడు కంటిన్యూ చేసేద్దాం. నాకు అంత సెలవు పెట్టాను కానీ శీర్షకు సెలవు పెట్టదు తెలుసా? చూడదు. ఇప్పుడు అది ఇప్పేమని ఇప్పేస్తుంది. ఇంతసేపు ఇప్పేసింది, నేను పెట్టుకున్నా వీడియోలు అని చెప్పేసి అట్నే పెట్టుకుంది కదా. నిజం చెప్పు, అది ఎందుకో మరి. ఇగో అంటే మనకు చలి పెడుతుంది. లేడీస్ దేనికైనా తట్టుకోగలుగుతారు, నిజమా కాదా? అది ఒకసారి కమెంట్ చేయాలి. లేడీస్ దేనికైనా తట్టుకోగలుగుతారా లేదా అనేది ఒకసారి కమెంట్ చేయాలి. నువ్వు గ్రేటెస్ట్ శిరీష. దేనికి? చలికి. జ్యోతికి ఎంత చలి పెడుతుందో అంత చలి పెట్టదు. మీ ఇద్దరు సేమ్ ఉన్నా కానీ పెడితే బావు అక్కకి చలి పెట్టలేదు. మనం ఇంత చలి పెట్టుకొని చూసుకుంటే ఇప్పుడు జస్ట్ చెవుల పత్తి పెట్టుకొని స్వెటర్ లేకుండా ఉండదు. ఎందుకో తెలుసా? చెవుల పత్తి పెట్టుకుంటే చలి అనేది ఏర్పడదు. ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా తెలుసు. నేను డ్యూటీ అదే చెప్తున్నా శిరీష, డ్యూటీ పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని పోతా కదా, హెల్మెట్ లోపల పత్తి పెట్టుకుని పోతే నీకు చలి అనేది ఏర్పడదు తెలుసా? అట్లుంటది. ఎందుకంటే మనకు చలి లోపలికి పోయేది, మనకు చలి అనిపించేది మాత్రం చెవులకైనా పోతుంది. ఆ చెవులను జాగ్రత్తగా డెలివరీ అయినప్పుడు కూడా మఫ్లర్ కట్టుకో బిడ్డ అని పెద్ద మనుషులు చెప్తారు కదా. అందుకే చలి తట్టుకుంటేనే మన బాడీ అనేది గట్టిగా ఉంటుంది. డెలివరీ అయినప్పుడు చలికాలంలోనే కట్టుకోరు శేఖర్, ఏ కాలంలోనైనా కట్టుకుంటారు. ఎందుకో తెలుసా? అది చల్లగాలి పోతుంది అని కాదు. మరి చలికాలంలో డెలివరీ అవుతుందంటే చల్లగాలి పోతుంది, వానాకాలంలో కూడా చల్లగాలి. మరి ఎండాకాలం ఎందుకు కట్టుకోమంటారు? అదే చలి పెడుతుంది. ఎండాకాలం గాలే రాదు కదా, చలి పెడుతుంది. ఎవరికి చలి పెడుతుంది? అంటే ఏమంటారు అది చెవులకి గాలి పోతే ఫ్యూచర్ లో హెడేక్ వస్తుంది, లేకపోతే మాటలు సరిగిన పడే. అందుకని కాటన్ పెట్టుకొని ఎగ్జాంపుల్ వచ్చింది సార్. ఇప్పుడు వీడు ఉన్నాడు, వీడు చిన్న ఉన్నప్పుడు వీనికి ఏం తెలియదు. మన ముక్కు చెంపలు ఏమంటారు రాస్తారు రాస్తారు కదా, అట్లా రాసి ప్రతి ఒక్కటి కాళ్ళు చేతులు రెక్కల కాడికి అన్ని గుంజి రాసి ఎక్సర్సైజ్ చేపిస్తేనేమో కరెక్ట్ పొజిషన్ లో కానీ అంటే పిల్లలు కరెక్ట్ పొజిషన్ రావడానికి ఆ ఎక్సర్సైజ్ చేపిస్తారు చిన్న ఉన్నప్పుడు. అది కొన్ని పార్టీ లేదనుకో పిల్లలు ఎట్లా అవుతారు? అరే కొన్ని అట్లా ఇట్లా కొద్దిగా పెద్ద కొద్దిగా రూపురేఖలు తెలుస్తూ ఉంటాయి. అరే మీ అమ్మకి ఇట్లా రాయలేదా చిన్న అంటారు కదా, రైట్. అట్లా కావద్దంటే ముందే ఇవన్నీ పాటించాలి కదా. సో ఇప్పుడు కూడా డెలివరీ అయినప్పుడు కాటన్ గానీ మఫ్లర్ గానీ కట్టుకోకపోతే ఫ్యూచర్ లో ఏమేమి ప్రాబ్లం వస్తాయో ఆ ప్రాబ్లం కోసం ముందే ఇవన్నీ పాటియమని చెప్తారు పెద్ద మనుషులు. అవునా? అది పాటియాలి. పెద్ద మనుషులు చెప్పేది ఏదైనా సరే అది మంచికే, కాకపోతే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేరు. బిడ్డ అది వద్దు అంటారు. ఎందుకని మనం అడగము, వాళ్ళు చెప్తారు. తప్పు కూడా మనది కూడా ఉంటుంది, వాళ్ళు పెట్టుకోమంటారు. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే వాళ్ళు అట్లనే చెప్తారు. ఇప్పటికీ కొన్ని జరిగిన ఏ విషయాలు ఏదో తెలుసా? ఇగో ఆ జన్న చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెంక మీద కాలువది బిడ్డ వేరే పెంక మీద కాలు అని అన్నారు అనుకో, చెప్పేది నా పని నేను చేసుకుంటా. కొన్ని వింటాము సరే అని అంటాం, ఎందుకో మనకు కూడా తెలియదు. కానీ దాని గురించి చెప్పాలి. దీని మీద కాలిస్తే గిట్ల అవుతుంది బిడ్డ, లేకపోతే ఇగో కాలకపోతే గిట్ల అవుతుంది అని చెప్తే అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ విషయం చెప్తేనే మనకు తెలుస్తుంది. సరే అని తలగా ఒకసారి అందరు అట్లా ఉండరు కదా, కొంతమంది తింటారు కొంతమంది తిన్నారు. అందరిని అట్లా అనలేము కదా. పక్కన పెట్టింది దాని గురించి చెప్తలేను.
క్వశ్చన్ చెప్పినప్పుడు అర్థం చేసుకుంటాం, అంటే కొంతమంది అర్థం చేసుకోకుండా సరే నీకు చెప్పాలా ఆయన ఏం మాట్లాడుతుందని క్లారిటీ ఉందా? అది అట్లుంటది, అందుకే నేను ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు ఇయ్యా. అదే ఒకటి చెప్పకపోతే ఇంకొకటి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, అర్థమైతలేదు మాకే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు, అదే మేము ఒక టాపిక్ మాట్లాడుతుంటే నువ్వు ఇంకోటి వచ్చి పెంకమే కాలు కాలుతుందా కాలు అన్నట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. అంతే కదా మరి. ఇప్పుడు కొంతమంది పెద్దలు ఏదైనా చెప్పారు అనుకో, కొంతమంది నచ్చుతుంది కొంతమంది నచ్చది. పెద్దలలో కూడా 2 టైప్స్ ఉంటారు, ఒకళ్ళేమో మంచిగా చెప్తారు ఒకళ్ళేమో చెప్పారు. అది దాని మీద కాలవద్దు అని వాళ్ళు అంటారు, అది ఎందుకు కాలవద్దు ఏమైతుంది కాలవాలని ఇంకొకరు అంటారు. అరే వాళ్ళు చెప్పారు కదా వద్దు ఇంకో దాని మీద కాలవాలని ఇంకొకరికి అనిపిస్తుంది, అది ఎందుకు కాలవద్దు అని మనం అడగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే దోశ పిండి, మీరు దోశ ఒక దాని మీద కాలుస్తారు, రొట్టెలు ఒక దాని మీద వేస్తారు, అవునా? రెండింటికి తేడా ఏంది మరి? 2 సేమ్ ఉంటాయి కదా. దోశ సపరేట్ ఉంటది కదా. అప్పట్లో ఒకటే పెంక ఉంటుండే, అప్పట్లో ఒకటే పెంక మీద చపాతీలు కాలవడము, రొట్టెలు చేసుకోవడము, దోశలు పోసుకోవడము, అట్లు పోసుకోవడము అన్ని ఒకటే పెంక మీద ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా, జనరేషన్ మారిన కొద్ది పెంకలు కూడా మారుతున్నాయి. అంటే మన మైండ్ సెట్ కూడా మారింది, అరే ఒకటే దాని మీద చేస్తే ఎట్లా అని చెప్పేసి. అంటే సమాజంతో చపాతీకి కూడా మారిపోతుంది అట్లా. సో ఇప్పుడు మన ఇంటికి వచ్చేసి మాత్రం ఈ టాపిక్ పక్కన పెడితే టమాటాలు బెండకాయలు అయితే కోసి పెట్టారు. నిన్న బెండకాయ ఫ్రై చేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే మన కర్రీ ఫ్రై అన్న ఫ్రై సరిపోదు కాబట్టి ఇప్పుడైతే కర్రీ ఉడుతారు. ఇక్కడ ఆల్రెడీ అన్నం అయిపోయింది. ఇక్కడ బుడోనికి ఒక గుడ్డ అయితే పెట్టారు, ఇక్కడ గంజి బిర్యానీకి అయితే పెట్టారు, అంబలి కాదు పొద్దుకి. రైట్, ఈడైతే మన ఆనియన్స్ కట్ చేసి పెట్టింది, ఇప్పుడు తాలింపులకి వేయాలి కదా. సో ఈరోజు వచ్చేసి జస్ట్ రైస్, లేడీస్ ఫింగర్ కర్రీ, అంతేనా? డన్. నేనేమన్నా కానీ అది నా మాటలు మీరు నడిపిస్తలేదు కదా. నేను ఎగ్జాంపుల్ చెప్తే మీకు నచ్చనే లేవు. కొన్ని మంచి ఉంటాయి. ఇప్పుడు నాకు అర్థమే కాలేదు, అర్థం కాకనే అర్థమైంది కదా ఏ పెంక ఎట్లా వాడాలి, అసలు పెద్ద మనుషులు ఎందుకు చెప్తాడని అయితే అర్థమైంది కదా. క్రియాన్స్ విషయంలో అర్థమైందా? క్రియాన్స్ విషయంలో ఏమర్థమైంది నీకు? అర్థం కదా శిరీష, చూడు రామాయణం మొత్తం విని రాముడు సీత మీరు ఇంతగానని చెప్పి వేస్ట్ అయింది. సరే ఇగో ఇప్పుడు నేను చెప్తే ఈయన ముళ్ళ లేరు వంటగాని అయిపోయింది. బియ్యం బ్రౌన్ రైస్ కడిగి పొయ్యి మీద పెట్టాలి. ముందు ఇంట్లోనే పొద్దున్నే అది ఇప్పుడు ఇందాక పరిస్థితి ఏది పెట్టాలి వాటర్ కింద దింపు, అందుకనే కింద దింపు భయమైతే నాకైతే పెట్టు. చల్లగా అయిపోతే ఎయిర్ పోయింది అనుకో ఏం కాదు, ఆల్రెడీ పోయింది ఎయిర్ పోయింది. చూడు ఇదంతా వెళ్ళిపోగా పెట్టినా సరేనా? అది పోయింది ఒక కనబడుతున్నా మీకు ఇక్కడ. కుక్కర్ వేలే టైంకి వచ్చిన నువ్వు జస్ట్ మిస్. ఈ పొగ ఎట్లా చూడు, వీడు వెళ్తూ గుర్తుందా? 5 గంట అయిపోతుంది. ఆ వాచర్ కాదు, అయిపోయింది. ఎంత భయపడుతుంది తల్లి, లైన్ లో ఇట్లా వేలింది కాబట్టి భయం లేదు. చల్లగైంది చల్లగైంది గ్యాసే లేదు. ఇది వాచర్ పోయి సైలకి మొత్తం బయటకు వెళ్ళేసరికి మీరు భయపడరు అంతే. అర్థమైందా? దాని ఇంకా భయపడకూడదు. అయిపోయింది శిరీష, పొద్దుగానే భయపడ్డు. మళ్ళీ ముఖం మార్చింది. ఎందుకంటే నువ్వు ఇంతసేపు చూస్తారు కానీ మన రొట్టె కొట్టే వేసుకోవడం కదా, దీంట్లో గాజులన్నీ వేసి కర్రీ ఉండింది అనమాట. గాజుల కర్రీ అది. ఆ గాజుల కర్రీ నాకు కూడా కావాలని చెప్పేసి క్రియాన్స్ కూడా వచ్చి గుంజుకుండు. ఇక గుంజుకుంటే తెలుసు అక్క గారు తమ్ముడు వచ్చిందంటే కథ మీకు సాపేసుకోరా. నీకు సరిపోతుంది కానీ నీకు సరిపోతుంది. మళ్ళీ వేరే కుక్కర్లు వేసారు, ఆ కుక్కర్ ఫెయిల్ అయింది, అందులో ఉడకలే. నయం పేరలే ఇంకా మస్తు డేంజర్ ఉన్నది. సార్ పెడతలేరా? సారీ ఎప్పటికుంటా ఊర్లలో డేంజర్ పెడుతుంది సార్ అనుకుంటాం కానీ నాకు ఈరోజు ఘోరంగా సలి అవుతుంది. చిన్నపిల్లలకు సలి పెట్టారట, నిజమేనా? అక్కడ అన్ని వేసుకుంటుంటారు వేసినా కూడా అనుకుంటానే సరే ఏది ఆయన పడుకున్నాకనే వేయాల్సి వస్తుంది. ఆయన మెగ్గుతోటి ఉన్నప్పుడు అస్సలు వేయనిస్తలేడు. సో మన బెండకాయ కర్రీ అన్నాం కదా, అయిపోయింది. సో
కింద ఫస్ట్ అయితే నాన్నకేమేమి ఫుడ్ పెడతామంటగా ఇవి గుర్తుపెట్టుకోరు ఈరోజు. బెండకాయ కర్రీ విత్ బ్రౌన్ రైస్. మార్నింగ్ ఏం పెడతామో మళ్ళీ మార్నింగ్ చెప్తాం. టైం వచ్చేసి మార్నింగ్ 8:20 అవుతుంది. యాక్చువల్లీ నాన్న స్కూల్ పోతే ఈ టైం వరకు అంతా హడావిడి ఉంటుండే. ఆమె స్కూల్ పోతలేదు కాబట్టి వీళ్ళ నిర్లక్ష్యం చూడండి. నిమ్మలంగా వేస్తున్నారు. మరి ఇంకేం చేస్తారు అంటే ఆమెకి కొంచెం బాగాలేదు కాబట్టి పంపిస్తలేము స్కూల్కి. ఆమె స్కూల్ పోతలేదు, మేము కూడా ఇంటికాడ రెస్ట్ తీసుకుంటున్నాం. రెస్ట్ ఏం దొరుకుతుంది శేఖర్? మా అంటే ఒక 1 hour లేట్ లేస్తున్నాం, 1 or 2 hours లేట్ లేస్తున్నాం. ఆమె స్కూల్ పోయేదంటే 5:30కి లేస్తాము, ఇప్పుడు 6:30కి లేస్తున్నాము. అంతే స్కూల్ పోయిందంటే ఈ టైం అంటే ఆమె పోయేంత వరకు మొత్తం హడావిడి. ఆమె ఈ టైం వరకు రెడీ చేసి పెట్టాలి. ఈ టైంకి పోయే టైం ఇది. వేసుకోవడా ఏదో ఒక పని ఉంటది ఈ టైం వరకు. కానీ ఇప్పుడు ఆమెకి హెల్త్ కొంచెం బాగాలేదు కాబట్టి ఇంకొక 10 days కూడా అట్లా పంపించాను అనుకుంటున్నా. ఇంకో 10 days మళ్ళీ ట్యూస్డే వరకు అట్లా తెలియదు. ఫుల్ టేక్ రెస్ట్ ట్యూస్డేకి మళ్ళీ ఒకసారి తీసుకోవాలి. ఇబ్బంది కాదంటే ముందు ఆమె హెల్త్ కూడా కొంచెం ఆమెకు కూడా ఇంపార్టెంట్ గా ఫ్యూచర్ హెల్త్ కాబట్టి ఆమెకి స్కూల్కి ఫోన్ చేసి చెప్పినాము రాదు ఒక 1 week అని చెప్పినాము. నేను హాస్పిటల్ పోతే మళ్ళీ వాళ్ళు ట్యూస్డే వరకు టైం పెట్టారు. మళ్ళీ ట్యూస్డే రోజు హాస్పిటల్ తీసుకుపోయి మేడం కవర్ అయ్యింది మంచిగానే ఉంది అంటేనే పంపించాలి. లేకపోతే మళ్ళీ అడిగి పంపించినాక మనం ఇంటికాడ తీసుకున్న అవన్నీ ఇంపార్టెన్స్ అన్ని అడవాలి ఇయ్యరు కదా. అందుకని మన ఇంటి దగ్గర మొత్తం క్యూర్ అయిన తర్వాతనే పంపించాలని ఆగినాం. ఆమె చదువు కంటే ఎక్కువ ముందు ఇంపార్టెన్స్ హెల్త్ కదా, చిన్న పిల్ల మళ్ళీ అసలుకి. అందుకని నేను చెప్పలేదు. సో ఈరోజు అయితే మన ఇంటికాడ కర్రీ, ఇంకా కర్రీ ఉండలేదు. దాని పేరేం పేరు? నువ్వు చెప్పు శేఖర్. చిక్కుడుగా. సో చిక్కుడుగా అయితే పక్కన పెట్టిరు. నేను అది చూసి కదా పొద్దున వీడియోలా శిరీష మన పచ్చిమిర్చి కోయి బాబు అని చెప్పేసి నాకు చిక్కుడుగా ఇచ్చింది. నేను ఓపెన్ చేసి చూస్తే చిక్కుడుగా పచ్చిమిర్చి అనే కాదు, కాకపోతే అది వీడియో తీయలేదు. సేమ్ ఉన్నాయి కాబట్టి కవర్ కట్టి పెడితే ఇవి గిట్లా ఇవి తీసుకొచ్చి కనిపించలేవు. సడన్ గా ఇచ్చి నేను బయట ఏదో పనికి అని వెళ్ళిపోయినా చూసుకోలే. నీకు కూడా చలి పెడుతుందా? మా స్వెటర్ వేసుకోవచ్చు. చిన్న ఉంది కాబట్టి ఆ కిటికీలు పెట్టేసాను మరి. కానీ కుంటూ వణికలేదు కదా, కరెక్ట్ ఈ హోల్ ఏమో చిన్నగా అయిపోయింది మనకు. అది పెద్ద సైజ్ ఉండి లేకపోతే మన దాని ఏమంటారు ఫ్యాన్ తిరుగుతుంది ఇట్లా హీటింగ్ ఫ్యాన్ అది ఉందా అంటే ఆ చిన్న రూమ్ లో మనకు లైట్లు వేసుకోకపోయినా కుంటనే పోతూనే ఉంటుంది అనమాట. అయినా రూమ్ నిచ్చగానే ఉంటుంది. స్నానం చేసి వచ్చి ఆ పొయ్యి కాడే నిల్చోవాలి ఉన్న అదంతా పోతుంది. ఇప్పుడు నేను నాన్నగారికి బ్రిడ్జ్ చేయించడానికి ఎండ నిల్చొని పళ్ళు తోపించింది. పొయ్యి కాడ ఉంటూనే ఉండొద్దు, మంట మనది ఉండాలి, పని చేస్తూ ఉండాలి. చదువుతా ఉంటే అటు ఇటు చేస్తాం కాబట్టి అంత చలి ఏమనిపించదు. ఆమెకి ఇప్పుడు బయట బ్రిడ్జ్ చేయించిన చలి పెడుతుంది, అందుకే స్వెటర్ వేసుకుంది. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి నాకు తినడానికి? పంప్కిన్స్ ఉన్నాయి, బాదాం ఉన్నాయి, వేసిన శిరీష మూగ కడుక్కున్న వాటర్ కూడా కాయనే స్నానం పోవాలి. ఇప్పుడు తాగుతా అంబర్ కూడా అవుతున్నట్టుంది. వేడి వాటరా? వేడి వాటరా తెచ్చిపోయావా? నాకు ఫస్ట్ వాటర్ అయినాక ఇంకేమైనా తినాలి. కాలు కలుసుకొని ఏం తినొద్దు అంట. నిజమేనా? నిజమే. ఎందుకట్లా? వాటర్ ఎందుకు తగలపోతే గట్టిన ఉండాలి. నాకు కూడా పొగలు వస్తున్నాయి. ఒకసారి నాకు వేడి నీళ్ళు అలవాటు. గంట పొగలు వచ్చేటి తాగుతావు బావా? మరి అప్పుడు ఆఫీస్ లో గిట్నే తాగటం తెలుసా? పొగలు వచ్చేటి జస్ట్ మిస్ పొంగితే టేస్ట్ అంతా పోతుండే. ఏదన్నా జాగ్రత్త. పాలు కూడా మసులుతున్నాయి, అంబాలు అవుతుంది. అమ్మ బేబీ ధృవిక దామా ధృవిక రావాలమ్మా, టైం అవుతుంది. పాలు కొన్నైనా పెద్ద గిన్నెలో పెట్టినాం అనుకో ఎక్కువ పొంగిపోవు. ఎక్కువ చిన్న గిన్నెలో పెట్టినాం అనుకో తొందరగా పొంగిపోతున్నాయి. స్థలం ఉండాలి కదా, ప్లేస్ ఉండాలి మంచిగా కావడానికి. అది ఒక్కసారి పొంగిందంటే మొత్తం ప్లేస్ లేకపోతే మొత్తం ఒక్కసారి కింద పొంగుతూనే ఉంటది, సగం పడిపోతాయి పాలు కింద. అంటే పెద్ద గిన్నెలో తీసుకొచ్చిన పాలు నానియన్ బూస్ట్ మళ్ళీ అయిపోతుంది. ఏమైందండి మళ్ళీ నానియానికి ఏ బిస్కెట్ కావాలంటే ఇంకా ఆ బిస్కెట్ కావాలి. ఆమె పాలు తాగుతుందని చెప్పేసి వీడు గుడ్డు తింటాడు. గుడ్డు తింటేప్పుడు నా బిస్కెట్ తింటాడా? ఇగో గుడ్డు మంచిగా ఇచ్చిపేసి పెట్టిరు, ఆ గుడ్డు పక్కన పెట్టి బిస్కెట్ తింటుండు కదరా. అక్క దగ్గర తీసుకొని మరి గట్టిన ఉంటుంది మరి అని పరిస్థితి. సో ఈరోజు అయితే కొత్తిమీర పుదీనా అయితే మొత్తం మిక్స్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కట్టలు అట్నే పెట్టినామంటే మొత్తం ఖరాబ్ అయిపోతుందట. సో అందుకనే మంచిగా దేనికి దానికి సపరేట్గా కట్ చేసి ఒక డబ్బాలో వేసి పెట్టి స్టోర్ వేసి పెడతారు ఫ్రిడ్జ్లో, లేదంటే చెడిపోతుందట. నిజమేనా? తొక్కు నూరుతారా? కొత్తిమీర పుదీనా కూడా నొక్కుతారు. తొక్కు పుదీనా తొక్క మరి సరిపోదు, అది సరిపోతుంది కొద్దిగా. బయకాడ పోతే ఇలాంటి మస్తు ఉప్పురావచ్చు అని కొనుక్కోసి ఏమంతా ఆడదు, కానీ బయకాడ దొరుకుతుంది టైంకి.
ఇంతసేపు లొల్లి పెట్టుకోరు. ఏడ్చింది నాన్నగాడు. ప్రియాంశ గారు తెలుసు కదా, నాన్నగాడు ఏది పట్టుకుంటే అదే కావాలని చెప్పేసి వాడిని బాధ, నేను ఏది పట్టుకుంటే అదే దాని దగ్గర గుంజుకుంటున్నాను నాన్నగాని బాధ. ఇద్దరిని ఎవరు ఏమనలేక నాన్నగాని బెదిరించింది. దెబ్బకి నాన్నగారు భయపడ్డది, అంటే ఏడ్చింది కొద్దిసేపు. ఏడ్చినాక వాడు చల్లగా అయిండు. ఇప్పుడు నన్ను తిరుగుతాడు అని చెప్పేసి వాడు ఉన్నాడు. ఏదేమైనా కానీ ఇప్పుడు మాటలు చెప్తే ఇన్నటలోనే బెదిరిస్తాం, కానీ ప్రియాంశ బెదిరియే కదా. ఇక ఈ ఏడ్చినా కొద్ది వాడు చల్లగా అవుతారు అనమాట. అందుకని ఎప్పుడైనా నాన్నే బెదిరిస్తాము, కిరాన్స్ని ఏమనము. కానీ కిరాన్స్ బెదిరిస్తే మాత్రం మరి ఘోరంగా కదుగుతాడు. అదిగేంటంటే మళ్ళీ మా దగ్గర కూడా రాడనమాట. అట్లుంటది. అయిపోయిందా? ఏ కిరాన్స్, హలో నాని, ఫినిషా? అయిపోయిందా గొడవ కదమ్మా? పొరి ఒక్క దగ్గర కూర్చోపోరు జరగచ్చు. అయిపోయిందా ఫినిష్? అవన్నీ కలపాలి కదా వంట చేయాలంటే. రైట్ దారిగా లేవురియా, మమ్మీ వంట చేస్తుంది మళ్ళీ. సరే నువ్వు ఆడ కూర్చొని నేను అన్ని కలిపినాక నువ్వు వంట చేయనానే. తమ్ముడు వంట రూమ్లోకి ఏం రాడు సరేనా. ఒకవేళ వచ్చినాకో పొయ్యి బండ మీద కూర్చోబెట్టి ఒక సైడ్కి మూలకేసేద్దామని సరేనా. వాడి గడికి డిస్టర్బ్ చేస్తుంది నేను. అంతా అయిపోయింది. మళ్ళీ గుడ్డు కాడికి వచ్చిండు. ఆమంతా ఆమె పాపం మంచిగా గుడ్డు పొట్టు తీసుకుంటుంది తినడానికి. దీనికి ఆల్రెడీ గుడ్డు పొట్టు తీసిన తింటలేడు. ఇప్పుడు వాళ్ళ అక్క తీసుకుంటుంది కదా, ఇప్పుడు వాళ్ళ అక్క దగ్గర పోవాలన్నమాట. వాడిని మనకి ఇస్తే తినడు. పక్కన పెడతావా తింటావా? తిను. అక్క దగ్గర పోదని చెప్తే ఎన్నిసార్లు అయినా చెప్పినా నువ్వు వినవేంద్రా. మళ్ళీ అదే కావాలంటావు. ఏమన్నా తమ్ముని కూడా గుడ్డు ఉంది సరేనా, ఏమనకు అని పెట్టిస్తాను నోట్లో పెట్టడానికి. అప్పుడు మళ్ళీ ఆమె దగ్గర పోయినట్టు మళ్ళీ లొల్లి పెట్టుకుంటారు పిల్లలు. తిన్నానా తిను. అట్లా తీస్తుంది కదా తీయాలని.